బోరుగడ్డ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సానుభూతి పరుడుగా, జగన్ కి వీర అభిమానిగా, లేదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వైసీపీ నేతగా కూడా ఆయన్ని ఆ, వాళ్ళ పత్రికే రాయడం, సాక్షి పత్రిక లేదంటే సాక్షి టీవీలో కూడా ప్రస్తావించడం. ఓకే, ఇప్పటికీ క్లారిటీ లేదు ఆయన వైసీపీలో కార్యకర్తగా ఉన్నారా, నాయకుడిగా కొనసాగారా మొన్నటి వరకు, లేదు ఆయన అభిమానిగా. ఎందుకంటే జగన్ చాలా మంది అభిమానులు ఉంటారు, ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. అలాగే కొనసాగారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. జగన్ ఇంటి ముందే ఆయన భార్యతో కలిసి కూర్చున్నారు, నన్ను వైసీపీ పార్టీ కార్యాలయంకి రానివ్వట్లేదు, జగన్ కలవనివ్వట్లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత వైసీపీ ఆయన ఏమన్నా దూరం పెట్టిందా? గతంలో అధికారులు ఉన్నప్పుడు ఆయన వల్ల వైసీపీకి బాగా డ్యామేజ్ జరిగింది అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు అనుకుని ఆయన్ని దూరం చేశారా, లేదా ఈయన యూటర్న్ ఏమన్నా తీసుకుంటున్నారు? ఏంటి అసలు ఈ చర్చ, ఈ రచ్చ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వాస్తవానికి గతంలో ఈయన వల్ల చాలా హడావిడి జరిగింది. అప్పుడు అరెస్ట్ చేయడం కానీ, ఈయన పార్టీ కార్యాలయం, ఈయన ఆఫీసు ఈయన తగలబెట్టుకున్నారనో లేదంటే ఎవరో తగలబెట్టుకున్నారనో చాలా హడావిడి అయితే నడిచింది. మంచి హాట్ టాపిక్ లో ఉండేవాడు ఆయన. ఇప్పుడు సడన్ గా ఏంటి యూటర్న్ రాజకీయమా, లేదంటే వైసీపీ ఏమన్నా దూరం పెట్టిందా? ఇప్పుడు అందరూ ఆయన జగన్ గారి ఇంటి ముందు కూర్చొని ఆ తరహాలో చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ప్రాక్టికల్గా నిన్నటిది జరిగింది చూస్తుంటే రివర్స్ గేమ్ ఏబిచ్చినట్టున్నారు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి ఆ స్ట్రాటజిస్టులు. ఇతనికి మళ్ళీ భయం ఉంటది కదా, జైలుకి అప్పుడు తీసుకెళ్లి వీళ్ళ పేపర్లోనే రాసింది, టాయిలెట్ పోసారు, లేకపోతే చితక్ కొట్టారు, లేకపోతే దారుణంగా హింసించారని అతనే చెప్పినటువంటి అప్పుడు కొన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి, బాగా హింసించారు అన్నటువంటి. జైల్లో ఉన్నప్పుడు దాదాపు 9 నెలలు ఎంత ఉన్నట్టు. అది ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశము జనసేన కార్యకర్తలకైతే ఇతన్ని హింసించినప్పుడు, ఇతను కొట్టినప్పుడు చాలా సంతృప్తి పడ్డారు, వాళ్ళు సంతోషపడ్డారు. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా అతని మీద తీవ్రమైనటువంటి కసి ఉండేది వీళ్ళకి. ఎందుకంటే అంత దారుణంగా దూషించాడు వాళ్ళని. దానికి ఇతను నిన్న చెప్తున్నటువంటి వివరణ ఎట్లా ఉందంటే, విజయమ్మ గారిని మాట్లాడినప్పుడు, భారతి గారిని మాట్లాడినప్పుడు ఎవడు స్పందించాడు, నేను స్పందించాను అంటాడు. విజయమ్మ గారిని మాట్లాడినప్పుడు, భారతి గారిని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చూస్తా ఊరుకోలేదు కదా, వాళ్ళు స్పందించారు కదా. ఈలాగా బూతులు తిట్టడం వల్ల వాళ్ళని దూషించిన దానికంటే నీ దోషం ఎక్కువైంది. ఇప్పుడు విక్టిమ్ కావాల్సిన వాళ్ళు అక్కడ అఫెండర్లు అయ్యారు, అటాకర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో దూషించినటువంటి సందర్భంలో వాళ్ళని బూతులు తిట్టాను నేనంటే, వాడు బూతులు తిట్టినోడి నువ్వు బూతులు తిడితే ఇంకా దాంట్లో జెన్యూనిటీ ఏముంది? ప్రాక్టికల్ గా ఇతను ఏంటంటే కొంచెం హడావిడి క్యారెక్టర్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాస్తవంగా నేను అప్పుడు ఏపీ 24/7లో చేస్తున్నప్పుడు ఎక్కడో రోజు సాయంత్రం మధ్యాహ్నం పూట ఇంటి దాకా లంచ్కి వెళ్ళి ఓపిక లేక అక్కడ ఏదో క్యాంటీన్ల దగ్గర తినేసేవాడిని నేను రోడ్డు బయట అక్కడ. అప్పుడు ఒక రోజు పరిచయం చేసుకుని తను నాకు పరిచయం అయి చెప్పినటువంటిది ఏంటంటే, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక టీం ఉంటుంది, సలహాలు ఇచ్చే టీము 20-30 మంది, అందులో వన్ ఆఫ్ ద మెంబర్ని అన్నాడు. నాకు ఒక విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు అప్పుడు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనేటటువంటిది. సరే అని తర్వాత ఈ బడ్జెట్ పెట్టినప్పుడు మామూలుగా ఆర్థికవేత్తలతో కూర్చోబెడతాం కదా, ఆయన కూడా పిలిచాను, వచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. సరే, ఒక పొలిటికల్లే కాదండి నేను అన్నిటి మీద కూడా మాట్లాడగలనంటే మన గెస్ట్ కోఆర్డినేటర్కి తర్వాత ఎనలిస్ట్గా ఎప్పుడన్నా పొలిటికల్ డిబేట్స్ అప్పుడు పిలువయ్యా అని చెప్పా. తర్వాత పొలిటికల్ డిబేట్ అప్పుడు పిలిచినప్పుడు ప్యూర్లీ వన్ సైడెడ్గా వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం ఎప్పుడు కూడా ఎనలిస్ట్ షుడ్ బి బ్యాలెన్స్. అధికార ప్రతినిధులు ఆ పార్టీల తరపున ఉంటారు, నాయకులు అధికార ప్రతినిధులు, వాళ్ళు వాళ్ళ పార్టీ వెర్షన్ మాట్లాడుకోవాలి. అందులో జెన్యూనిటీ మనం జడ్జి చేయడంతో పాటుగా ఒక ఎనలిస్ట్ కూడా జడ్జి చేస్తే 2 వెర్షన్స్ ఉండాలి. ఇది డెమోక్రసీ అనేది నా ఫార్ములా. నేను నా డిబేట్లన్నింటిలో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాను. అందులో భాగంగా ఇతన్ని పెట్టాం. ఇతను వన్ సైడెడ్గా మాట్లాడుతుంటే నేను లైవ్లోనే అన్నా, మీరు ఇట్లా మాట్లాడేటప్పుడు వైసీపీ ఎనలిస్ట్ అని పెట్టుకోవాలి, మీరు డైరెక్ట్గా ఎనలిస్ట్ అనుకోకూడదు, మీరు ఎనలిస్ట్ అని చెప్పినప్పుడు నేను ఆహ్వానించాను, మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పా. అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఒక 2-3 అవర్స్ తర్వాత నాకు వైఎస్ వివేకానంద రెడ్డి నుంచి ఫోన్ అనమాట. ఇతను కాన్ఫరెన్స్ కలిపాడు అనమాట ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడిచ్చాడు, లేకపోతే ఏమో కానీ ఏంటి ఇతనితో బోరగడ్డ అనిల్తో మాట్లాడినివ్వట్లేదట అది ఇది అనేసి. మీరు చూసారా డిబేట్ అన్న? చూడలేదు అన్నాడు. మరి అతను చెప్పింది ఏంటో, ఎందుకంటే మీరు చూడండి, నేను ఎవరో మీకు తెలుసు కదా, అంతకుముందు నేను కడప ఎలక్షన్స్ కవరేజ్ ఎన్ని కూడా చేసినోడిని, కాబట్టి
ఎవరో ఒక వచ్చి మీతో చెప్పగానే మాట్లాడడం ఏంటి? అతను ఎనలిస్ట్‌గా అన్నప్పుడు ఎనలిస్ట్‌గా ఉండాలి. లేదా వైసీపీలో ఉంటే వైసీపీలో ఉండాలా? ఎనలిస్ట్‌గా వచ్చి వైసీపీ తరపున మాట్లాడతానంటే నేను ఎట్ట బ్యాలెన్స్ చేస్తాను? అంటే ఇక ఇంకోసారి పిలవనులే అని చెప్పాను మాట లైవ్‌లో. దాని గురించి అది. వచ్చినటువంటి. అయిపోయింది. అది అప్పుడు అతనికి వివేకానంద రెడ్డితో అయితే కాంటాక్ట్ ఉందని నాకు అర్థమైంది. అది. ఆ తర్వాతనైతే నేను పిలవలేదు, నడిచిపోయింది. తర్వాత నేను వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇతని బూతులు అది విన్నప్పుడు చూసా. ఇతను ఎట్లాగుంటుందంటే తనని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే తట్టుకోలేడు వెంటనే. తను ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు. కానీ తనని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా, తన తప్పు పట్టినా విపరీతమైన ఆగ్రహంతో అదొక సైకలాజికల్ ఫీలింగ్ ఉండే మనిషి ఇతను. చాలా దారుణంగా మాట్లాడేస్తాడు. అయితే అందరితో అట్లా మాట్లాడు. కొంత నా దగ్గర అయితే ఎప్పుడు దుర్భాషలు ఆడలేదు. ఎవరో ఒకళ్ళతో చేసేసి ఏం సార్ మీరు ఇట్లాగ అంటారు సార్ అని ఆవేశపడతాడు అంతే. ఏం చెప్పేవాడిని, నీ వెర్షన్ నీది, నా వెర్షన్ నాది కదా అని చెప్పాను. అట్లా 2 సార్లు అయిపోయింది. మనం అప్పుడు ఈవెన్ మన డిబేట్ లో కూడా అతను తప్పు పట్టినప్పుడు అతను చేసిన ఇది అనమాట. మనం దీంట్లో డిబేట్లు చేసినటువంటి సందర్భంలో నాకు అర్థమైనంత వరకు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, కానీ జగన్ అంటే వేరే అభిమానం. మేబీ క్యాస్ట్ ఈక్వేషన్ లేదా బంధుత్వం ఉందని కూడా చెప్పుకుంటాడు అతను అందరికి. అయితే జగన్ ఎప్పుడు దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నది లేదు. ఏదో 2 ఫోటోలు చూపెట్టుతున్న వాళ్ళు కూడా ఎప్పుడో నిరాహార దీక్షలో పలకరించడం. మామూలుగా జగన్ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఫోటో దిగేది. అట్లాంటి ఫోటోలు కావు ఇవి. కాబట్టి ఆ జగన్ చేరదీసిన వాడైతే కాదు. నేను తర్వాత ఇతని దుర్భాషలు ఇది ఒక ఎత్తు. నేను అప్పుడు వైసీపీ వాళ్ళని కూడా అడిగి ఎందుకు అట్లా మాట్లాడే అతని చేత ఎందుకు మాట్లాడిస్తాను, మేము ఎందుకు మాట్లాడిస్తాం సార్, అతనే మాట్లాడారని చెప్పారు. ఈవెన్ మన డిబేట్లోనే అప్పుడు ఉన్నటువంటి మనం 24 దాకా డిబేట్స్ చేశాం కదా, 25 దాకా కూడా చేసాం, 24 ఎండింగ్ దాకా కూడా. ఇక ముగ్గురిది ఇప్పుడు వినే ఓపిక ఉండట్లేదు జనాలకని తగ్గించాం మనం. ఇంకొకటి ఏంటంటే అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉండాలని కోరుకునేటటువంటి డిబేట్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు అది ఇష్టం లేక వదిలేసాం. మ్యాన్ టు మ్యాన్ డిబేట్ చేస్తున్నాం మనం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా డిబేట్లో నేను అడిగాను కూడా అప్పుడు వైసీపీ వాళ్ళని, వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. మన డిబేట్లోనే వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు ఆయనకి మాకేంటి సంబంధం అంటే, నీకు సంబంధం లేకపోతే మరి అతను మాట్లాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎవడు కేసు పెట్టారు అంటారు. అంటే కేసు పెట్టలేదు కాబట్టి చేయలేదు. అప్పుడు టీడీపీ నుంచి జనసేన మరి పెట్టారని నాకు గుర్తు, పెట్టలేదని వాళ్ళు చెప్తున్నారు. అది పక్కన పెడతాం. 3వ పాయింట్ ఏంటంటే అతనికి సెక్యూరిటీ ఇవ్వబడింది. అప్పట్లో గన్మెన్ ఇచ్చారు వైసీపీ టైంలో. అది నేను అడిగా. అప్పుడు ఒక నాయకుడు నాకు చెప్పిన లెక్క ఏంటంటే, ఒక మాజీ మంత్రి ఇప్పటికి కూడా కొంచెం ఈ మధ్యన కొద్దిగా వాయిస్ తగ్గించున్నాడు. ఆ మధ్యన దేవీ దేవతలను కూడా దూషించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, హిందూ ఎమ్మెల్యే. ఆయనది నోటి తోలతోనే పాపులర్ అయిన మనిషి అనమాట. ఆయనే ఈయన్ని ప్రమోట్ చేశాడని, ఈయనకి గన్మెన్ ఇప్పించింది కూడా ఆయనేనని సెక్యూరిటీ. ఎప్పుడైతే సెక్యూరిటీ అవన్నీ ఇప్పించినప్పుడు ఇతను నేను అధికార పక్షాన్ని ఫీల్ అవుతాడు ఆటోమేటిక్. తర్వాత ఇది పతాక స్థాయికి చేరినప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్ దృష్టి తీసుకెళ్లారు. మనకెందుకు అట్టండి నెత్తిని పెట్టుకోవడం అనేటటువంటి అతను చెప్పింది. దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయడం బిగిన్ చేశారు. ఇతనికి ఎట్లుంది, వీళ్ళని అంటే తన జగన్ని డైరెక్ట్గా ఏమనలేడు కాబట్టి ఈ కింద వాళ్ళని తిట్టడం అనమాట. ఇప్పుడు ఈ నిన్న ఇష్యూ తర్వాత అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అనవసరంగా వీళ్ళ మనిషిగా చూపెట్టుకునే ప్రయత్నం చేసి చెడగొట్టుకుంటున్నారేమో. వాస్తవంగా అతని తిట్లు ప్రతి ఒక్కడికి గుర్తుంది. అది వైసీపీ వాళ్ళు కూడా అసహించుకున్న తిట్లు అవి. ఇప్పుడు భారతమ్మ గారిని అట్లా ఎందుకు మాట్లాడతావు, నువ్వు దుర్మార్గుడా అంటాం వరకు ఓకే, కానీ అమ్మలక్కల్ని తిట్టడం అనేటటువంటిది సంస్కారహీన చర్య. ఎవరిని తిట్టినా కూడా సంస్కారహీన చర్య. ఇతను అలాంటి సంస్కారహీనమైన భాష చాలా భారీగా వాడాడు. అట్లాంటి వ్యక్తిని వాళ్ళెవడూ నెత్తిని పెట్టుకోలేడు. ఆ రోజున పెట్టుకునే టైంలో ఆ తర్వాత గన్మెన్లు తీసేసిన వ్యవహారం అంతా కూడా రచ్చ నడిచింది. ఇతను ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో భయపడ్డాడు, కానీ పాపులారిటీ కోసం కంటిన్యూ చేశాడు. నన్ను ఎవరేం చేస్తారు అన్నది. అరెస్ట్ చేశారు, ఇతనికి చూపించాల్సింది చూపించారు. మామూలుగా ఆ ఫిజికల్ అసాల్ట్ నేను ఒప్పుకోను, కానీ ఇతని విషయంలో వాళ్ళకి ఎంత కసి ఉంటుంది అన్నది కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం అక్కడ. ఇప్పుడు నిన్నటిది ఏంటంటే, మొన్నటిదాకా ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, రౌడీ షీటర్ అని చెప్పిన వాళ్ళు
ఇప్పుడు అతని బాధితుడిగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాదు. ఉమ్, ఇది వీళ్ళ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్, కూటమి ఉమ్, సంబంధించినటువంటి వాళ్ళది. ఎందుకంటే అతను క్రూరుడు, అతని మాట కదుపు లేదు, అతను వైసీపీ వాడే అని చెప్పదలుచుకున్నప్పుడు ఫరెస్ట్ చేసాం, లోపల వేసాం, అతను మాట్లాడిందంతా చూసేసారు జనం. ఉమ్, ఇప్పుడు వచ్చి అతను వాళ్ళ ఇంటి ముందు కూర్చోబెట్టి ఫస్ట్ వెళ్ళింది అక్కడ ఏబిఎన్, టీవీ5, ఉమ్, తర్వాత తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా అంతా అతనికి లైవ్లోను, కవరేజ్లు, ఇంటర్వ్యూలు చేశారు. అది ఉమ్, ఎవరికి ప్రయోజనం? సాక్షి ఏమైనా పెట్టిందా? లేదు కదా. ఉమ్, వైసీపీ మనిషి అయితే సాక్షి పెట్టాలి కదా, లేదా అవును. లోపలికి పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడాలి కదా. ఈ అవును, సంబంధం అవును. లేదు పొమ్మనమన్నారు. ఇప్పుడు అవి వీళ్ళే రాశారు. ఉమ్, అదేమంటే సజ్జలు వదిలేశాడు, వాళ్ళు వదిలేశారు, వాళ్ళు పెట్టుకుంటే కదా. ఇప్పుడు ఉమ్, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి అయితే వాళ్ళ అధికార ప్రతినిధి వేదిక మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తారు కదా. గత 5 ఏళ్లలో అట్టగా ఏమైనా పెట్టించారా? రెండోది, ఇతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజిటింగ్ కార్డులు వేయించుకుని తిరిగాడు. అతను ఉమ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం కాదు. ఆర్పిఐ అనేది ఆల్రెడీ అయ్యే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, అదవాలే వాళ్ళది. ఓకే. ఉమ్, అప్పుడు ఎట్లాగొస్తుంది? ఇతను పోనీ అతని చేత నియమించబడ్డాడు అనడానికి ఎక్కడ గ్యారంటీ లేదు. ఉమ్, కాబట్టి అదొక విచిత్రమైనటువంటి ధోరణి, టెండెన్సీ. ఉమ్, కలగా పొలగం చేసేస్తాడు, కన్ఫ్యూజ్ చేసేస్తాడు మాటకారి. ఆ సరే. మాటలో అతని దగ్గర కనుక దుర్భాష లేకపోతే అతని వాయిస్ కి చాలా అద్భుతమైనటువంటి ఉపయోగం ఉండేది. ఉమ్, దళిత బడుగు బలహీన వర్గాలు మంచి నాయకుడికి ఎదుగుండేవాడు, దుర్భాష లేకపోయి ఉంటే. అది, అవును. దుర్భాష లేకుండా ఆ బేస్ వాయిస్ కన్స్ట్రక్టివ్ పాయింట్స్ తో మాట్లాడుంటే ఇప్పుడు ఆ రాజేష్ లాగాను, లేకపోతే మందకృష్ణ మాదిగ లాగాను, ఇట్లాగా ఒక మంచి నాయకుడికి ఎదుగుండేవాడు. అతను ఉమ్, తనని తాను చెడగొట్టుకున్నాడు, తన క్యారెక్టర్ ని బ్యాడ్ గా తనకి తానే చూపెట్టుకున్నాడు, బయటోడు ఎవడు చూపెట్ల. ఉమ్, ఇప్పుడు అతనిని వీళ్ళు వాడుతున్నారు, వైసీపీ అస్త్రంగా. అది ఇప్పుడు జరుగుతున్న పని నాకు అర్థమైనంత వరకు. కానీ మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎందుకు ఈయన ఆరోపణలు చేస్తున్నాడు? అదే చెప్పేదంటే, ఇప్పుడు ఇతను వెళ్ళాడు నిన్న, సజ్జలు పిలిచేస్తాడు అనుకున్నారు. సజ్జలు కూడా నువ్వెవరు బావాయా, మాకేంటి సంబంధం అన్నారు. 4 గంటలు కూర్చోబెట్టి పంపించేశారంటే కనీసం జగన్ కూడా అవును, కలవను. ఎందుకు ఇస్తారు? వాళ్ళ పార్టీ కాదు కదా ఇతను. ఇప్పుడు మిగతా వాళ్ళ చూసాం, మనమే మాట్లాడాం, రావణ్కి వైసీపీ ఎందుకు ఇది అన్నట్టు నేనే మాట్లాడాను కదా. ఎందుకంటే అతనికి చేశారు కాబట్టి వాళ్ళు, ఇతని విషయంలో వాళ్ళు పూనుకోలేదు ఎప్పుడు కూడా. ఇతను వాళ్ళేం ఓన్ చేసుకోలేదు, ఇతను వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అంతే తేడా. అక్కడ ఏంటంటే రావణ్ విషయంలో జరిగిన ఇదేంటంటే పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి నెత్తినేసుకోవడం. మనం ఇప్పుడు రావణ్ వాదాన్ని మీరు సమర్థిస్తున్నారని కూడా అడిగాం. ఇతనికి ఏంటయ్యా అంటే పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఆ శ్రీహరి దగ్గరికి వెళ్ళి వాడేవాడు వెంకటరెడ్డి ఎవడు, వాడేవాడు, ఈడేవాడు అన్నాడట. నువ్వు బయటికి పోవాయా నా క్యాబిన్లోంచి అని ఆయన చెప్పాడట. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే నువ్వెవడో అసలు మా పార్టీకి నీకేం సంబంధం అని అడిగాడట. నువ్వే చెప్తున్నావు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని, అట్టంటే ఇప్పుడు మా పార్టీకి ఏంటి సంబంధం అని చెప్పి, అంటే లీగల్ సాయం అన్న చేయించండి సార్, నాకు బోల్డెన్ కేసులు ఉన్నాయంటే, నీకు నువ్వేమెందుకు లీగల్ సాయం చేస్తావు, నువ్వు అంత బూతులు తిడతా ఉంటే, జనాలు తిట్టమని మేము ఏమైనా చెప్పామా, నువ్వు చేసుకున్న దానికి ఎట్లాగా అనేటప్పటికి అందుకని బయటకు వచ్చేసేసి ఇదంతా మేబీ స్క్రిప్టెడ్ అనను, వీళ్ళు చెప్పుంటారు మళ్ళీ నీ మీద ఇంకో 4-5 కేసులు పెట్టకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి కాస్త అక్కడ కలగా పొలగం చెయ్యని. ఒకటేంటంటే నిన్న నాకు తెలిసి పెట్టడానికి కారణం ఏంటంటే ఇవాళ జగన్ పొగాకోళ్ళ దగ్గరికి పోతున్నాడు. కాబట్టి ముందు రోజున హడావిడి చేస్తే డైవర్ట్ అవుతుంది, అది సహజంగా వాళ్ళ ఎత్తుగడ అది ఉంటది కామన్ గా. ప్రతిసారి జగన్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారు కదా. వెళ్ళిన తర్వాత కవరేజీ పక్కకి పోవడానికి అదేదో శవం గొడవ ఇట్లాంటివి ఎట్లాగో వెళ్లే ముందు ఒకటి చేస్తారు వీళ్ళు, అదొక వ్యూహం వాళ్ళది. కానీ ఇతరులు కూర్చోవడం వల్ల జగన్ అంత డైవర్ట్ అయినట్టు ఏం లేదు అంటే అనుకుంటారు కదా వేసేటప్పుడు. ఇప్పుడు వాళ్ళ మీడియా అంతా ఇక జగన్ కవరేజ్. ఇప్పుడు మీరేం చూస్తున్నాం, మనము జెన్యూనిటీ చూస్తున్నాం. వైసీపీ వాళ్ళేం డిస్టర్బ్ అవరు, వాళ్ళకి తెలుసు అది. మిగతా జనం జగన్ గురించి నెగిటివ్ గా ఆలోచించుకోవాలి ఆ టైంలో. ఇప్పుడు అతను వెళ్ళినటువంటి ఏరియా పొగాకు రైతులతో పాటు అది కొంచెం SC/ST బలంగా ఉండేటటువంటి ఏరియా, తూర్పుగోదావరి అన్నప్పుడు. అక్కడ కామన్ గా అలాంటి చోట్లన వాళ్ళకి ఇదిగో ఇతను దళిత వ్యతిరేకి జగన్ అని చెప్పే ప్రయత్నం అది, వాడుకుని వదిలేస్తారని చెప్పే ప్రయత్నం అది. అదే ఒకటి సార్, అప్పట్లో ఓకే ఈయన వైసీపీ ఉపయోగపడ్డాడో వైసీపీని వాడుకుందో అది కూడా జడ్జి చేయలేం, కానీ ఇతను మాత్రం సానుభూతి పడిగా అయితే కొనసాగాడు.
అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు దూరం పెడుతుందా, అప్పుడు ఖచ్చితంగా ఇతని వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగింది అని చెప్పి కీలక నాయకులు అనుకుంటున్నారా? సజ్జల ఇప్పుడు రామకృష్ణ నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనకెవరో రోడ్డు మీద ఒక నలుగురు కలిశారండి, మీ అభిమాని అండి అని చెప్పారు, ఓకేనండి అని భుజం మీద చేసి ఫోటో ఇచ్చాము. తర్వాత అతను ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఎలాగ మనం అని క్లెయిమ్ చేయాలి? ఇది నెంబర్ 1. ఇతని విషయంలో పార్టీ నెత్తిన పెట్టుకోలేదు, కానీ అరెస్ట్ చేయకపోవడం తప్పే. అట్లాగే నేను చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే చేసిన తప్పు పార్టీకి నాశనం చేసి, ఓ రకంగా అంటే చెప్పాలంటే పార్టీకి ఇతని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. లేదు, పార్టీ నష్టపోవడంలో ఇతను కీలక పాత్రధారి. పార్టీ నష్టపోవడంలో ఇతను కీలక పాత్రధారి. దేవుళ్ళను గురించి దూషించినటువంటి కొడాలి నాని ఏది విగ్రహం పోతే విగ్రహం ఇస్తాము, రథం పోతే రథం అన్నటువంటిది ఎలాంటిదో, అతని ద్వారా హిందువులు దూరం అయ్యారు, ఇతని ద్వారా అందరూ దూరం అయ్యారు, విసిగిపోయారు, అసహించుకున్నారు. ఇంకా పార్టీకి ఇతని వల్ల ఒరిగింది ఏంటి? అప్పుడు పార్టీ గనక ఇతన్ని చేరదీసుకుని ఇతన్ని ఏమైనా అధికార ప్రతినిధిగా పెట్టుకుని మాట్లాడిచ్చారు అనుకోండి, అనుకోవచ్చు. కానీ ఇతని నోటి దూలని కంట్రోల్ చేయలేకపోవడం, తీసుకెళ్లి బొక్కలో దోయకపోవడం వల్ల వైసీపీ నష్టపోయింది. ఆ రోజున బొక్కలో దోసి ఉండాల్సింది. ఇప్పుడు న్యాయమూర్తుల్ని తిట్టారని చెప్పేసి అనేక మందిని అరెస్ట్ చేశారు అప్పుడు వైసీపీ కార్యకర్తల్ని, కోర్టు సీరియస్ చేసుకుంటే. అప్పుడే ఇతన్ని కూడా వేసేసి ఉంటే కూడా ఉండేది కాదు. ఇతన్ని పట్టించుకోకపోవడం, లైట్ తీసుకోవడం, లేదా మేబీ నేను చెప్పినట్టు అక్కడ ఎవరన్నా ఆ ఎమ్మెల్యేతో పాటు ఇంకో నలుగురు ఎదుగురు ఎవరన్నా ఇతను వెళ్ళి అన్న అన్న అంటే లైట్ తీసుకుని ఉండొచ్చు, నెత్తిని పెట్టుకుని ఉండొచ్చు. ఆ పరిణామం వైసీపీ నాశనం చేసిందా లేదా? అదే కదా. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో బహిరంగ దుర్భాష లేదు. వెనకాల ఉన్నటువంటి ఆయన పేరేంటి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడిన మాటకి ఈయన మైకులో భరోసా ఇవ్వటమే ఆ రోజున బాబు గారి కంట తడి ఇవాళ దాకా వాళ్ళని వెంటాడుతుంది. అది డైరెక్ట్ గా అన్నమాట కాదు, ఇతను మాట్లాడింది వచ్చేటప్పటికి డైరెక్ట్ మాటలు. దాన్ని ఒక సామెత ఉంది, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదని. ఇతను జారిన నోరు మామూలు కాదు. అది ఇప్పుడు ఇతనితో రివర్స్ గేర్ నడిపిద్దామని ప్రయత్నిస్తున్నట్టున్నారు. అది మంచిది కూడా కాదు. దానికి వైసీపీ చెక్ పెడుతుందా? పట్టించుకోవట్లేదు. అదే అంతే అంతే, దూరంగా పెట్టడం అంటే చెక్ పెట్టడమే అంతే. ఓ రకంగా చెప్పాలంటే ఆ వ్యూహకర్తలు ఎవరో కానీ తప్పు చేశారు, అతన్ని ఏం చేయకుండా వదిలేసి ఉంటే ఆ కేసులు అరెస్ట్ అట్లాగే వైసీపీ దుర్మార్గుడు అనే చూపించడానికి వీళ్ళు ఉండదు. భవిష్యత్తులో మాట్లాడిన కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లాగే చెప్పారో, ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, సజ్జలే బయటికి దోచేసాడని రాస్తున్నారు. సజ్జల క్రెడిట్ అవుతుంది కానీ అదేం నష్టమేం అవుతుంది కదా, శ్రీహరి క్రెడిట్ అవుతుంది కానీ నష్టమేం కాదు కదా. అట్లాంటి వాడికి అన్యాయమే జరగాలని వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు, టీడీపీ అందరూ అదే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అతను దుర్భాషలు లేదా వన్ సైడెడ్ థింకింగ్ మానేసేసి సంస్కారయుతంగా మాట్లాడితే ఇకపై నేను జాగ్రత్తగా మాట్లాడతానని చెప్తా. నిర్మాణాత్మకమైనటువంటి రూట్లోకి మారితే ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అది రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి నిజంగా బోరుగడ్డ అనిల్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా కుట్ర చేస్తున్నారా, వైసీపీ మీద కావాలనే ఉసుగలుపుతున్నారా లేదనేది ఒకటి. ఆయన విషయంలో ఇప్పటికైనా జాగ్రత్త పడుతుందా వైసీపీ, అందుకే దూరం పెడుతుందా ఏంటనేది ఇంక భవిష్యత్తులో తేలాలి, వేచి చూద్దాం.